both of you. Welcome to my channel. Namaste. Welcome to. So Sabrika. so basically ఏంటంటే this is my ఏంటంటే first reaction video. I never done one. This is the first one. So let me see how it goes. So basically ఇప్పుడు నేనున్న స్టేజ్ లో how to get into relationship అన్న మైండ్ సెట్ లో ఉన్నా. So I was random. వర్షమా? ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? కరెంట్ అవసరాన్ని బట్టి వీడియో చేస్తున్నా. సో బేసిక్ ఏంటి అంటే గూగుల్లోకి వెళ్ళి ఐ వాజ్ సర్చింగ్ హౌ టు గెట్ అ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి. సో నాకు కొన్ని క్రేజీ రిజల్ట్స్ కనిపించినాయి. ఐ థాట్ మీరు చెప్పి దోస్ టిప్స్ ఆర్ వర్క్ అండ్ వాల్యుబుల్, మీరు చెప్తే ఐ విల్ లెర్న్ ఫ్రమ్ దెమ్ అండ్ ఐ విల్ దెన్ execute it in my real life. As a relationship experts, me iddaru, you guys only have to know this. Excuse me, relationship experts ఏం మాట్లాడుతున్నా కదా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. You can help. Well, that depends on the అమ్మాయి to అమ్మాయి. అందుకని ఇద్దరు తీసుకో. A few moments later. 6 packs జేబు నిండా డబ్బు ఉంటే ఏ అమ్మాయినైనా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు అని. Really? Yeah, for time being. Okay, let's guess. What will he say? అంటే టిప్స్ ఏముంటాయి? First thing వాడు డబ్బుల గురించి మాట్లాడతాడు. About money and physics and look. సింపుల్ గా చెప్పాలంటే మీరు జెన్యున్ గా ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం చూస్తుంటే ఈ వీడియో మీకు 100% హెల్ప్ కాబోతుంది. నేను ఈ వీడియోలో చెప్పబోయే టిప్స్ ని మీరు కరెక్ట్ గా ఫాలో అయితే గనక మీరు కోరుకున్న అమ్మాయి మీ దరి చేయడం ఖాయం. దీనికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. బట్ నేను అంత సిన్సియర్ గా ఏ వీడియో అయితే చూడలేదురా. వీడిని సిన్సియర్ గా వింటున్నవాడు ఏం చెప్పాం క్యూరియస్ నా. మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోలో నేను చెప్పబోయే విషయాల్ని మీరు కరెక్ట్ గా ఫాలో అయితే మీ జీవితం నుంచి సింగిల్ అనే వర్డ్ కంప్లీట్ గా ఎలిమినేట్ అయిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వాడికి ఎవరు పడలేదేమో అందుకే ఈ వీడియో చేసి ఉంటాడు. ఇది నేను చెప్తుంది కాదు. కొన్ని సైకాలజీ స్టడీస్ ప్రకారం సెల్ఫ్ డిసిప్లిన్ గా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. I totally disagree. ఎవరికొద్దు. I am self disciplined రే. తమ కంటే మెచ్యూర్, ఇంటెలిజెంట్, రెస్పాన్సిబుల్ అబ్బాయిలను ఎక్కువగా కోరుకుంటారు. జనరల్లీ ఇఫ్ యూ చూస్ అ బాయ్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా he should be matured enough to handle the things, not just like fighting and just go వెళ్ళిపో అని లెక్క. ఏమో ఒక డార్క్ జోక్ చేద్దాం అనుకుంటా. వద్దు. నీకుంది నా కొడకా. Are you talking about your past? అలాంటి వాళ్ళని ట్రస్ట్ చేస్తారు కూడా. దీనికి కాంట్రరీగా ఇమ్మెచ్యూర్, ఇర్రెస్పాన్సిబుల్, లేజీ, ఎస్పెషల్లీ నీడీ అబ్బాయిలను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. ఇక్కడ నేను Wait, what is needy అబ్బాయిలు? That means clingy. Please, Clingy is sometimes okay, not every time I would. Yeah, exactly. అంటే ఏంటి లైక్ చెల్లు నాకు అర్థం కాలేదు. జీమా యు నో మీ. అందుకే అమ్మాయిలు పడరు. కాకపోతే ఎవరైతే వెల్ ఆర్గనైజ్డ్ గా ఉంటారో వాళ్ళకి అమ్మాయిలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. రూల్ నెంబర్ 2, ఎక్స్ప్రెసివ్ కాన్ఫిడెన్స్. రూల్ నెంబర్ 2, ఎక్స్ప్రెసివ్ కాన్ఫిడెన్స్. ఈ మధ్య సినిమాల్లో, వెబ్ సిరీస్ లో ఎక్కువగా అమ్మాయిలు లైఫ్ లో సీరియస్ గా ఉండే అబ్బాయిలను ఇష్టపడతారు అన్నట్టుగా చూపిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. లైఫ్ ఫస్ట్ పాయింట్ సీరియస్ ఉండాలి, ఆర్గనైజ్డ్ ఉండాలి, కెరియర్ పట్ల సీరియస్ గా ఉండాలి అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి. అంటే ఎప్పుడు సీరియస్ గా ఉండాలి. ఐ యామ్ సీరియస్ అబౌట్ మై కెరియర్ అండ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బానే ఉంది కదా. అది నువ్వు చెప్పకూడదు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? కొద్దిపాటి జలసి ఉండడంలో ఎటువంటి తప్పు లేదు. ఈవెన్ అమ్మాయిలు కూడా తమ విషయంలో దిస్ ఇస్ షీమాస్ పాస్ట్ మీలో జలసి ఉండాలి అని కోరుకుంటారు. దాంతో మీరు వాళ్ళను ఎంతగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని అమ్మాయిలు అంచనా వేస్తారు. కానీ ఈ జలసి అనేది కాస్త ఎక్కువై పొసెసివ్నెస్ లాగా మారితే మాత్రం అది ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది. కొన్నిసార్లు ఈ షీమా గెట్ ఇంటు రియాలిటీ అయిపోయింది. ఇట్స్ ఓవర్. ఇట్స్ ఓకే. అరే తెలుసు బే.
వింటున్నా ఇంత నిజం నాకు ఎందుకు ముందు తెలియదు. కోర్స్ నువ్వు ఈ వీడియో చూడలేదు. సో అండ్ దిస్ ఇస్ 9 months old video. This is the latest one, right? మంది బ్రేకప్ అయ్యి 2 years అవుతుంది. యా మనది కాదు, రాంగ్ కార్డ్. అంటే నాది మీ దట్ ఐ థింక్ వాటో వాట్. ఈ జెలసీ అనేది ఇతరుల పైన నమ్మకం లేకపోవడం వల్ల కూడా కలుగుతుంది. అందుకే ఒకవేళ మీరు ఒక అమ్మాయి విషయంలో ఎక్కువ జెలసీ ఫీల్ అవుతుంటే మీరు వాళ్ళను అనుమానిస్తున్నారు అనే విషయం వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోతుంది. అది మీ రిలేషన్ ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తుంది. వాట్ ఇస్ ద లైన్ బిట్వీన్ అనుమానం అండ్ పొజిటివ్నెస్? అంటే ఎట్లా, హౌ డు యు డిఫైన్? ఎక్స్ప్లెయిన్. Jealousiness is like, అమ్మాయి వేరే అబ్బాయిలతో మాట్లాడేటప్పుడు, లైక్ నైస్ గుడ్ లుకింగ్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీకు లోపల ఒక ఫీలింగ్ వస్తుంది చూడు, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, ఇట్స్ హెల్దీ. సో దట్ యూఆర్ యాక్చువల్లీ లైక్ యూర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ గర్ల్ అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్ యూ ఇంకా ఆమె పైన ఫోకస్ చేయడానికి. అనుమానం అండ్ పాజిటివ్నెస్ అంటే ఐ థింక్ సీమా వుడ్ ఎక్స్ప్లెయిన్. అనుమానం సీమా షుడ్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్. ఇంకా పాజిటివ్నెస్ అంటే ఇంకా ఇఫ్ ఆల్వేస్ షీస్ అరౌండ్ సమ్మన్ వేర్ she is good with some like she's flirting someone around and she's good with them all the time and like she's spending more time, yeah, there you get this sort of feelings. Thank Maybe. you, but yeah. అందుకేరా అమ్మాయిలు పడట్లేదు. ఫీల్ అయ్యేలా చేస్తుంది. అలాంటి టైంలో సీమా are you crying? ఎంత నీ పాస్ట్ అయితే కాదురా, ఐఎమ్ సో క్యూరియస్ టు నో వాడు ఇంకా ఏం చెప్తాడు. దాంట్లో ఒక టాపిక్ తో ఎండ్ చేయకుండా ఇంకా ఇలా వాడు ఒక టాపిక్ తో వదిలేకుండా ఇంకా అలా ఇలా అది ఇది అంటే ఐఎమ్ క్యూరియస్. ఐఎమ్ లైక్ వాట్ బోల్ మే సోచూంగి కాదు. ఐ కెన్ ఆల్సో థింక్ కదా ఓకే ఇట్లా నా అనేది, కానీ ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ అడ్వైజెస్. నో ఐఎమ్ గుడ్. మీరు మీ పార్ట్నర్ ని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తుంది. ఎలా అంటే ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఏమేం చేస్తుంది, ఇలా ప్రతి దీన్నే విషయాన్ని మీరు try సైకోయిజం చేసేందుకు అంటారు నా భాషలో. Yeah, maybe. అంత నమ్మకం లేకపోతే ఫస్ట్ నువ్వు రిలేషన్షిప్ లో రావద్దు. నన్ను ఎందుకన్నా వాడినాను? వాడిని అంటున్నా బే. ఫస్ట్ అమ్మాయి చాలా ఫాస్ట్. మళ్ళీ పుట్టింటి కథలు అన్ని చెప్పేటట్టుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. కొంచెం ఫ్యాన్ సౌండ్ వస్తుంది. అమ్మకి తెలుగు వచ్చు కదా. యుఎస్ Thanks. అంటే nowadays definition change అయిపోయింది కదా. if you travel to abroad, first thing is you have to open a YouTube channel, then do a home tour. ఈ రోజు మెయిన్ గా వీడియో ఏంటి అనేది క్లియర్ గా అందరికి తెలిసిపోయే ఉంటుంది. చాలా మంచి వీడియో అన్నమాట. ఐ థింక్ మోస్ట్లీ అబ్బాయిలు చాలా చాలా వెయిట్ చేస్తున్నారు ఇలాంటి వీడియో కోసం. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా లేదు, అబ్బాయిలు వేరే వీడియోల కోసం వెయిట్ చేస్తారు. చేయాలి, ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా ఇంప్రెస్ చేయాలి అని చాలా బద్దలు కొట్టుకుంటారనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ రోజు చాలా చాలా సింపుల్ గా కొన్ని టెక్నిక్స్ చెప్తాను మీకు. సో నేను చెప్పే టెక్నిక్స్ కనుక ఖచ్చితంగా మీరు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనమాట. ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఫ్లాట్ అవ్వాల్సింది. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఫ్లాట్ అవ్వాల్సింది. కొత్త వర్డ్ నేర్చుకున్నాను నేను. అవ్వండి, మీకే తెలుస్తుంది. సో మరి వాటిల్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అన్నమాట. అంటే చాలా మందికి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఓవర్ గా ఉంటుంది చాలా మంది. అది తక్కువగా ఉన్న ప్రాబ్లమే, అలానే ఎక్కువగా ఉన్నా కూడా ప్రాబ్లమే అన్నమాట. ఎగ్జాక్ట్లీ అర్థమైందా? పాయింట్ ఇద్దరు చెప్పేసారు. ఏంటంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యేది అబ్బాయిలు ఎక్కడ అంటే నేను కలర్ తక్కువగా ఉన్నాను, ఐ మీన్ నేను మంచి కలర్ అయితే లేను. పెద్ద రేసిస్ట్ ఉంది. ఇట్లాంటి వాడికి ట్రై చేయరా యూట్యూబ్ వాళ్ళు? నేను లాస్ట్ వీడియోలో ఒక ఫౌల్ వర్డ్ వాడినందుకు వాడు నన్ను సెన్సర్ ఏమన్నాడు దాన్ని. ఇది ఎంత రేసిస్ట్ కామెంట్ ఇది. చూడనట్టున్నాడు అమ్మాయి గారిని. లేదా మంచి హైట్ అయితే లేను, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు అనమాట. ఏదైనా ప్రపోజల్ పెట్టాలి అనుకున్నా కూడా వెనకట్టు వేస్తూ ఉంటారు. ఐ మీన్ నా ప్రపోజల్ ఓకే చేస్తారా లేదా, లేదంటే
నువ్వే కదా ఈ వీడియో కంటెంట్ రాసింది. అస్సలు లేదురా, అస్సలు రాయాస ఇలాంటి వీడియోస్ కదా. పావని బి ఆనెస్ట్, ఇది నా గురించి నువ్వు ఆమెకు రాసి ఇచ్చావు, ఇది చెప్పు, మా వాడు నీ వీడియో మీద రియాక్ట్ అవుతాడు. No, అక్కడ ఆల్రెడీ ఉంది కదా సునీత డాగ్ రాజేంద్ర ఎదురుగా. ఓకే, ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో, బాధపడాల్సి వస్తుందేమో అని చెప్పడానికి కూడా వెనకడుగు వేస్తూ ఉంటారు చాలా మంది అబ్బాయిలు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బి ఆనెస్ట్, హూ రోట్ ద స్క్రిప్ట్? సమ్వన్ ఫ్రమ్ యూ బోత్. ఇష్టపడుతున్న అమ్మాయేమో. నీకు సెట్ అవుతుందిరా. A few moments later. I think we'll go with the second one. చాట్ కదా నేను కాన్వర్సేషన్. Chat conversation. బట్ ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే పులిహార కాదు ఫ్రెండ్స్, తన ఉపయోగించేటువంటి కొన్ని టెక్నిక్స్ మాట. ఆ టెక్నిక్స్ అనేటువంటి ఆ పర్సన్ కూడా తెలియదు, బట్ తనకి ఇన్బిల్ట్ అనేటువంటి టెక్నిక్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. సో నేను ఈ వీడియోలో సో ఆలస్యం చేయకుండా, నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ టికెట్. ఇంట్రడక్షన్ అది వీడియో అయిపోలే. నేర్చుకో. ముందుగా నేను మీకు వాట్సాప్ లో కొన్ని సెట్టింగ్స్ అనేటువంటి చెప్తాను అనమాట. ఆ సెట్టింగ్స్ చేసుకోండి. ఆ తర్వాత లైవ్ టెక్నిక్స్ అనేటువంటి నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ మీరు వాట్సాప్ ఒక సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళాక మీరు ప్రైవసీస్ లోకి వెళ్ళండి. అలాగే మనకి స్టేటస్ ఇవన్నీ కూడా మీరు చాలా మంది ఏం చేస్తారంటే నో బడీ పెట్టుకుంటారు, లేదా ఓన్లీ కాంటాక్ట్స్ అనేది పెట్టుకుంటారు అనమాట. ఇవన్నీ కూడా మీరు మీ ప్రైవసీ తగ్గట్టుగా మాక్సిమం అందరూ కూడా ఎవ్రీవన్ అయితే పెట్టేసుకోండి. ఎందుకు ఎవ్రీవన్ పెట్టుకోమంటున్నానంటే అన్నోన్ పర్సన్ కూడా మీ యొక్క వాట్సాప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి ఉంది, తన దగ్గర మీ నంబర్ ఉంది అనుకుందాం. ఉన్నప్పుడు తను మీ యొక్క ప్రొఫైల్ చూసినప్పుడు ఎందుకురా మనకెందుకురా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయి బొమ్మలు వాడు కదరా. మనకి వాట్సాప్ యొక్క డిపి ఫర్ డిస్ప్లే పిక్చర్. ఓకే, ఆ డిపిని మీరు మంచి అట్రాక్టివ్ గా అయితే పెట్టుకోండి గైస్. సో వద్దురా రే, తీసేరా వీడు మళ్ళీ వీడు మాకు టిప్స్ ఇచ్చాడు. టెక్నిక్స్ వెళ్ళిపోదాం. ఐ థింక్ సో ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం లైవ్ టెక్నిక్స్ లో మనకి ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే క్లీన్ చాట్. మనలో చాలా మంది ఇంట్రోవర్ట్స్ చేసే పని ఏంటి అంటే ఒక అమ్మాయి దొరకగా అరే ఒక్క నిమిషం, ఇంట్రోవర్ట్ అంట వాడు క్లియర్ చాట్ అని పెట్టాడు. క్లియర్ చాట్ అన్నాడు కదా, కింద స్పెల్లింగ్ చూడండి. అంటే మీరు చదువుకునేది చదువుకోండి ఫస్ట్. క్లీన్ చాట్. మనలో చాలా మంది ఇంట్రోవర్ట్స్ చేసే పని ఏంటి అంటే ఒక అమ్మాయి దొరకగానే మనం మెసేజ్ ఏంటంటే అర్థం పర్థం లేకుండా పెట్టేస్తాం అన్నమాట. ఏం మాట్లాడతామో తెలియదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. సో నేను లైవ్ లో చాలా మంది చూసాను అనమాట. ఇష్టం వచ్చినట్లు అంటే తలా తోకలేదంటారు చూసావా, ముందు మాట్లాడవలసిన తర్వాత మాట్లాడవలసిన ముందు ఇలా ఇలాగా. వాడి అర్థం ఏంటి అంటే నాకు అర్థమైంది. మేక్ ష్యూర్ యువర్ కన్వర్సేషన్ షుడ్ బి క్లియర్. Seema, I think you have to question your life choices. నువ్వు ఈ వీడియోలో అంత టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎత్తుకుతున్నావు అంటే నువ్వు ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ యూ. నీ బొంద అభిషేక్ ఏ టైంలో చదువు. సో చాలా మందికి ఉన్నటువంటి డౌట్. కొంతమంది ఏమంటారంటే టైంతో ఏముంది బ్రో, అమ్మాయి నంబర్ ఇచ్చిందా పటా మెసేజ్ పెట్టేసామా, ఇలా చేశారంటే ఇంకా మీకు జీవితం చేసింటాడు రా. వీడి జీవితంలో ఖచ్చితంగా వీడు ఒకసారి చేసింటాడు. పావని తగ్గిపోయిందా? ఏసీ ఆపేసా, జలుబు ఓకే కదా ఇప్పుడు? లేదు, నా ఏసీ నాకు చలియట్లేదు అంటే నువ్వు సెట్ అయినట్టే. కమాన్ ఐ డిడ్ దిస్ ఫైనల్లీ. వాడు ఏం మెసేజ్ పెట్టుండొచ్చు. హాయ్ హౌ ఆర్ యు మెసేజ్ కి రిప్లై ఇవ్వా ఏంటి, వేరే వాళ్ళతో బిజీ ఉన్నావా చెప్పొచ్చు కదా ఏమన్నా. ఐ థింక్ హీ మైట్ పోస్ట్ సంథింగ్ లైక్ అందం ముందు పుట్టిందా నువ్వు ముందు పుట్టావా, సంథింగ్ ఆఫ్ దిస్ జోన్. నీలా కాదు బే, ఏయ్ నీ గురించి ఇలా చెప్పుకోవద్దు నువ్వు. నేను ఎప్పుడన్నా మెసేజ్ ఎవరికన్నా పెట్టాను? Who knows? కన్వర్సేషన్ జనాలు చూస్తే ఏడుస్తారు. మన ఇద్దరు అది డార్క్, అది ఏమంటారు దాన్ని, డార్క్ వెబ్ లో కూడా పెట్టినా వాళ్ళు భయపడతారు, ఇంత డార్క్ ఉన్నారంటే. అంటే నేను బెస్ట్ టైం వచ్చినప్పుడు మనకి అమృత గడియలు అంటారు అనమాట. అదే మనకి నైట్ 7 PM. అదే మనకి నైట్ 7 PM to 7 PM అన్నమాట. సో ఈ టైంలో చాట్ అలా అనుకుంటే అమ్మాయి పడద్ది. టైం పాస్. ఎందుకు ఈ టైంలోనే చాట్ చేయమని చెప్తున్నాను అంటే చూడండి గైస్, తను పడుకునే ముందు కనుక మీరు మంచిగా మాట్లాడారు, మంచిగా ఇంప్రెస్ చేయడానికి మంచిగా చక్కగా మాట్లాడారు అంటే తను పడుకున్నాక ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క మెమొరీ ఎలా ఉంటుందంటే పడుకునే ముందు ఏం జరిగినాయో వాటిని
నెవర్ వేసుకుంటా ఉంటుంది అనమాట. సో ఇదంతా మనకు తెలిసిందే. Better. ఓ అందుకే అనుకుంటా రీసెంట్లీ ఐ గాట్ బ్లాక్ ఎట్ 11 PM. అంటే నువ్వు ఏం చేసినావురా? అదే అమృత గడియల్లో మెసేజ్ పెట్టా. అది తనకి గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు తన బ్రెయిన్ లో రిజిస్టర్ అయితే అవుతారు. ఓకేనా గైస్? seriously? ఖచ్చితంగా మీరు నైట్ టైం చాట్ చేస్తే అంటే బిఫోర్ స్లీపింగ్ షీ విల్ రిమెంబర్ ఇట్ హోల్ నైట్ అంటాను. మనము అమ్మాయి మైండ్ లో రిజిస్టర్ అవుతాం. వాడి బొందా నువ్వు వాడి మాటలు వినడం. Exactly. ఓకే. నెక్స్ట్ ఇంకొక టైం వచ్చినప్పటికి ఏంటంటే మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మీరు ఫస్ట్ మెసేజ్ తన వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు మీదయ్యే ఉండాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఓకే వీడికి నా మీదకు ఇంట్రెస్ట్ ఉంది, లేదా వీడు నాతో మాట్లాడాలనుకుంటున్నాడు అన్నటువంటి ఒక మంచి ఫీల్ గుడ్ అనేటువంటిది తనకైతే క్రియేట్ అవుతుంది. పావని నీకు ఎవరైనా ఇట్లా ఫీల్ గుడ్ ఫీల్ చేశారా? ఇట్లా No way. No. నేను చేస్తాను ఇప్పటి నుంచి. ఐ విల్ టెక్స్ట్ యు. ఐ విల్ బి ద ఫస్ట్ మెసేజ్ అండ్ లాస్ట్ టెక్స్ట్. Second block అవుతుంది. నువ్వు డైరెక్ట్ గా బ్లాక్ చేయాలి. తన పేరు అనేటువంటిది మీరు ఎక్కువగా పిలుస్తూ ఉండాలన్నమాట. చూడండి చాలా మందికి వాళ్ళ పేరెంట్ చాలా ఇష్టం అన్నమాట. సో అలాంటప్పుడు మనం వాళ్ళ పేరుతో మనం ఎక్కువ పిలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తను డిఫరెంట్గా పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియా అని పేరు ఉందనుకో, నేను ప్రియా అని పలుకుతా. కొంతమంది అంటే కొంచెం డిఫరెంట్గా టెల్ మీ ద weirdest thing a Priya can be called. ప్రియా. No. Priya. ప్రియతమా. ఏదన్నా పని చేసుకోరా బేవకు. సో ఈ రోజుల్లో గైస్ ఫుల్ లెంత్ వీడియోస్ చూడడానికి ఫుల్ గా ఉండడానికి ఎవరికి ఇష్టపడతా? అన్ని షార్ట్ అండ్ స్వీట్ లో జరిగిపోవాలి, ఇన్స్టెంట్. What is he talking about? Does he talk Oh, short, full length? ఏదో అంటున్నాడు. స్నాప్చాట్ వాడుతున్నారా? సో స్నాప్చాట్ లో మీకు తెలియనటువంటి అందరూ కనపడుతుందా? సో వాళ్ళతో మీరు చాట్ చేసి Hey, this is like Napthalad. పొందాలనుకుంటున్నారా? అవును బాసు అవును. బట్ ఏ విధంగా చాట్ చేయాలి అర్థం కావట్లేదా? సో డోంట్ వరీ గైస్, మీకోసమే మన ఛానల్ ఉందిగా. సో ఈ వీడియోలో నేను మీ ముందుకి స్నాప్చాట్ లో మనకి తెలియనటువంటి అన్నోన్ పర్సన్స్ తో ఏ విధంగా చాటింగ్ చేయాలి, ఏ విధంగా చాటింగ్ చేయడం వల్ల Shima, tell me, is that possible to talk to an unknown person on Snapchat? No. it's easy to connect with friends of friends or from the same university or something like that. Yeah. మ్యూచువల్ కాంటాక్ట్స్ చేస్తుంది. ఏంట్రా మల్టీలింగ్వల్ లాగా అంతా కలిపి పెట్టాడు. మనం స్నాప్చాట్ లో చాట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏ అమ్మాయితో చాట్ చేస్తున్నామో ఆ అమ్మాయి మన యొక్క అకౌంట్కి అయితే వచ్చి చూస్తుంది అనమాట. చూసినప్పుడు మన యొక్క అవతార్ ఏదైతే ఉందంటే బొమ్మ ఉంటుంది కదా, దాన్ని మన అవతార్. వీడియో అన్ని బేసిక్ ఉన్నాయరా. ఫస్ట్ వాట్సాప్ లో సెట్టింగ్స్ లో పోయి బ్లూటిక్ ఆన్ చేసుకోమన్నాడు. దెన్ హీ టోల్డ్ దిస్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఇస్ లైక్ ఎవ్రీథింగ్ స్టాండర్డ్. డిపి నేమ్ స్టార్ట్ విత్ ఎంగేజ్ ఇంట్రడక్షన్. గ్యాస్ ఇంట్రడక్షన్ చెప్పాను కదా అనేసి మీకు సంబంధించిన డీటెయిల్స్ చెప్తారేమో. ఎలా ఎట్టి పరిస్థితుల్లోనే చెప్పకూడదు. ఇన్ కేసు ఎలా టెక్స్ట్ మెసేజ్ లోనే ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ అయ్యామంటే వెంటనే మన మీద ఇంప్రెషన్ అనేటువంటిది దొబ్బుతుంది అనమాట. సో మరి ఏ రకంగా ఇంట్రడక్షన్ చేసుకోవాలి మనం అంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే స్నాప్స్ అనమాట. సో మనం మంచి మంచి స్నాప్స్ అనేటువంటి అవతల పర్సన్స్ కి పంపుతా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్సన్స్ మనం పంపించేటువంటి స్నాప్స్ అన్ని కూడా చూస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుంది అంటే మన మీద ఒక మంచి ఫీలింగ్ అనేటువంటి వస్తుందంట. ఓహో ఒక ఈ రకంగా ఎంజాయ్ చేస్తున్నాడా. స్నాప్ సెండ్ చేస్తే మంచి మంచి ఇంప్రెషన్స్ వస్తాయా? Meanwhile, Shima sending blank snaps. సో మనకు పంపుతున్నాడంటే మన మీద తనకి ఏదో ఇంట్రెస్ట్ ఉంది అనేసి వాళ్ళకి ఒక ఫీలింగ్ అనేటువంటిది వచ్చి వాళ్ళు కూడా ఏం చేస్తారంటే సరే ఆడ పంపుతున్నాడు కదా మనం కూడా పంపుదాము అన్న ఫీలింగ్ తో అయినా సరే మీకు స్నాప్స్ అనేటువంటి పంపుతా ఉంటారు అనమాట. ఇక్కడ మనం చేయవలసినటువంటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైతే మనం స్నాప్ పంపారో ఆ స్నాప్ మనం కాంప్లిమెంట్స్ అనేటువంటి ఇస్తూ ఉండాలి. అంతే తప్ప స్నాప్ చూసామా వదిలేసామా, మనకు స్నాప్ పంపామా వదిలేసామా అన్నట్టు కాకుండా వాళ్ళు పంపే ప్రతి స్నాప్ కి మనం మంచిగా కాంప్లిమెంట్స్ అనేటువంటి ఇస్తూ ఉండాలి. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ పర్సన్ మనతో మాట్లాడడానికి ఒక ఇది క్రీపీగా లేదు. బ్లాంక్ స్నాప్ పంపించారు నాకు ఎవరో. నేను ఏం మెసేజ్ పెట్టాలి? యువర్ లైఫ్ లుక్ సో డార్క్, వాట్స్ హ్యాపెనింగ్ అని పెట్టాలా? గైస్ మనకి క్రియేటివిటీ అంటే మీరు భారీగా ఎక్స్పెక్ట్ చేసేయకండి. స్నాప్చాట్ లో మనకి డిఫాల్ట్ గానే స్టిక్కర్స్ ఉంటాయి, ఎమోజీస్ ఉంటాయి, అలాగే రకరకాల ఫాంట్స్ ఉంటాయి, అలాగే మనకి మంచి మంచి ఫిల్టర్స్ కూడా అవైలబుల్ గా అయితే ఉంటాయి అన్నమాట. సో ఈ సందర్భంలో మనం ఏంటంటే మనం ఏదైతే మనం పిక్ తీసామో స్నాప్ స్నాప్ చక్కగా డెకరేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం క్రియేటివిటీ వాడారంటే ఆ స్నాప్ చాలా బ్యూటిఫుల్ గా అయితే అది లేకే కదరా ఏడుపు. అది ఉంటే బాగానే కథలు కావాలంటే యాదవ్కి
అయితే మనం రెడీ చేసుకున్న వాళ్ళం అయితే అవుతామన్నమాట. సో ఇటువంటి స్నాప్స్ మనం అమ్మాయిలు పంపించాము అంటే వాళ్ళు చాలా బ్యూటిఫుల్ గా చాలా ఆనందంగా అయితే ఫీల్ అవుతారు అన్నమాట. స్నాప్ చూడగానే ఏ భలే ఉందిరా అన్న ఒక మంచి ఇంటెన్షన్ మనం క్రియేట్ చేసిన వాళ్ళం అయితే అవుతామన్నమాట. ఎప్పుడైతే మనం ఇటువంటి స్నాప్స్ పంపుతున్నామో ఆటోమేటిక్ గా మీ యొక్క ఐడి లేదా మీ పేరు అనేటువంటిది వాళ్ళ యొక్క బ్రెయిన్ లో రిజిస్టర్ అయితే అయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మనం క్రియేటివిటీగానే వాళ్ళతో అయితే ఉండాలి. అప్పుడు మాత్రమే మనని వాళ్ళ యొక్క బ్రెయిన్ లో సేవ్ అయితే అవుతుంది అనమాట. వద్దురా బాబు, చాలరా, కంక్లూజన్ కి వచ్చేరా. వేస్ట్ గాడ్రా వాడు, వాడికి తెలియదురా ఏందో ఏమిస్తున్నాడో. నార్మల్ గా హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇటువంటి పెడితే ఎవరు కూడా మనం పట్టించుకోరు. మనం ఎన్ని స్నాప్స్ గతంలో పంపి ఎంత క్రియేటివిటీగా థింక్ చేసినా సరే వాళ్ళైతే మనం పట్టించుకోరు. అందరూ అబ్బాయి లాగానే లైట్ తీసుకుంటారు అనమాట. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ స్నాప్ అంటే ఇంతవరకు మీరు పంపించినటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ స్నాప్ అని తీసి వాళ్ళకైతే పంపించండి. పంపించాక ఏం చేయాలంటే ఒక చిన్న ఆస్కింగ్ అనేటువంటి చేయనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఏదో లొకేషన్కి వెళ్ళారు, ఆడ మీరు ఫోటో తీశారు. ఫోటో తీసి కింద ఏం చేయాలంటే ఈ లొకేషన్ ఎప్పుడైనా చూసావా, నీకు నియర్ బై సిటీలోనే ఉంది ఇది అనేది మనం పంపించాలి. పంపిస్తే తను ఏం చేస్తుందని చూస్తాం, చూసి దాని మీద కాసేపు తను స్టడీ చేస్తామన్నమాట. ఏంటి పిక్ నియర్ బై సిటీలో ఉందా, ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుంది. అంతా ఎవరు బ్రెయిన్ యూస్ చేస్తాడ్రా? లొకేషన్ ఎక్కడుంది అసలు నువ్వు పంపించింది నాకే, నా ఇంకా 100 మందికి కూడా పంపించుంటావు కదా. నిద్ర వస్తుంది ఏమో కానీ. ఇక్కడ కూడా మీరు అవునా ఇటువంటి వర్డ్స్ యూజ్ చేశారంటే మనం చాట్ చేసేటువంటి కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది మనకి చాలా లో గ్రేడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడు కూడా మనం లో గ్రేడ్కి వెళ్ళకూడదు, అలాగే అని చెప్పి హై గ్రేడ్కి వెళ్ళకూడదు. హై గ్రేడ్ అంటే ఏంటంటే నీకు లవర్ ఉన్నాడా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, నీకు గతంలో అయ్యా ఇటువంటి చెత్త కబుర్లు మాట్లాడకుండా మనం చాలా లిమిట్ గా మన బౌండరీస్ అయితే చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడాలి. నో కమెంట్స్. బక్వాస్ బోల్ రా హై, బక్వాస్. తన గురించి మీకు ఎంతవరకు ఏమీ తెలియదు కదా. సో తనకు సంబంధించినటువంటి మ్యాటర్, ఫర్ ఎగ్జాంపుల్ తన పేరేంటి, తన ఊరేంటి, పేరు కూడా తెలియదు. ప్లేస్ కి నువ్వు వెళ్ళావా, దిస్ ఇస్ నియర్ టు యూ ఫస్ట్ అన్నాడు అసలు ఇంట్రొడక్షన్ చేసుకోకు, దాని తర్వాత ఇక్కడ ఉన్నా ఇది నీ ప్లేస్ రే, ఎందుకురా ఎందుకు, తను ఎక్కడ ఉంటుంది, తనకి ఎంతమంది బ్రదర్స్ ఉన్నారు, ఎంతమంది సిస్టర్స్ ఉన్నారు, ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం అయితే తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి ఫర్ పీపుల్ హూ వాంట్ టు ట్రై దిస్, ఫస్ట్ వీడేంది ఇది అంత సొల్లు నాకు చెప్తున్నారు అంటాడు. ఎస్ సార్, కమ్ ఆన్ లెట్స్ కంటిన్యూ అని ఒక మంచి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏమవుతుంది, తనకు కూడా ఏదో చెప్పాలి అనిపిస్తుంది మొత్తం చూస్తున్నా కదా. సో ఇది మాట ఈ వీడియో కనుక మీ అందరికి హెల్ప్ఫుల్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీరు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి గైస్. సో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయ, సబ్స్క్రైబ్ చేయ, ఎవరికి షేర్ కూడా చేయ. చెప్పను బ్రదర్. Okay, then that's up for this video. Well, thank you both of you. Pavani's and Seema's Instagrams are in description. Please don't follow them. Kani all subscribers unfollow kottali. So thank you both of you for being on my video. In case if you like this video, please like, share and subscribe, and bye guys.